టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించినటువంటి ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ యొక్క కీ పేపర్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి అయితే ఆల్రెడీ మీకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ కావచ్చు, అదేవిధంగా కీ పేపర్ డౌన్లోడ్ చేసుకుని మరి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎగ్జామినేషన్లో కూడా స్టెప్ బై స్టెప్ అయితే అందరూ చెక్అవుట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చాలా మంది విద్యార్థులు డౌట్ అయితే ఉందన్నమాట. లైక్ ఏ విధంగా అంటే అన్న ఇక్కడ ఏదైతే 40 మార్క్స్ కన్నా బిలో వస్తుంది మేము ఎట్లా ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతామా కామా అనేది ఒక డౌట్ అయితే ఉందన్నమాట. స్టెప్ బై స్టెప్ అయితే మరి ఇక్కడ 40 మార్క్స్ కన్నా బిలో వస్తే మరి మీరు క్వాలిఫై అవుతారా కారా, మరి ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అదేవిధంగా నార్మలైజేషన్ ఎట్లా ఉంటుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి అనమాట సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఎవరికైతే కీ పేపర్ చెక్ చేసుకున్న తర్వాత అనమాట ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబో అనమాట, ఏబో 35 నుంచి ఎవరికైతే మార్క్స్ వచ్చాయో అందరికన్నమాట చాలా డౌట్ఫుల్ అయితే క్వశ్చన్ అనమాట. ఇది వచ్చేసి అన్న ఇక్కడ 35 మార్క్స్ వచ్చాయి, 36, 37, 38, 39 ఈ విధంగా మార్క్స్ వచ్చాయి. మరి మాకు ఇక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత మేము క్వాలిఫై అవుతామా కామన్నట్టు ఒక డౌట్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైతే మనకు ఇప్పటివరకు అనమాట ఎగ్జామినేషన్స్ జరిగాయి కదా, షిఫ్ట్ 1 కావచ్చు, షిఫ్ట్ 1 కావచ్చు, షిఫ్ట్ 2 కావచ్చు, మనకి ఇక మార్నింగ్ సెక్షన్ కావచ్చు, ఆఫ్టర్నూన్ సెక్షన్ కావచ్చు అనమాట. మరి ఏం చేస్తారన్న మరి ఏ షిఫ్ట్కి హార్డ్ పేపర్ వచ్చింది, ఏ షిఫ్ట్కి ఈజీ పేపర్ వచ్చింది కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది అనమాట. అన్ని పేపర్ ఒక దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఈ అన్ని సెషన్స్ కంపేర్ చేసిన తర్వాత వారు ఇక్కడ మనకు మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. ఈ కేటాయించే ప్రక్రియలో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరికైతే 35, 36, 37 మార్క్స్ వచ్చిన విద్యార్థులకు ఇన్ కేసు ఆడే పేపర్ వచ్చింటే దాదాపు అనమాట 8 నుంచి 9 మార్కులు అంటే 10 మార్కులు అయితే ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, ప్రతి ఒక్క స్టూడెంట్స్ అనమాట 35, 36 మార్క్స్ వచ్చిన విద్యార్థి కూడా క్వాలిఫై కావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి చెప్పేది ఏంటంటే వీడియో తరపు నుంచి అనమాట, మీకు 35 వచ్చాయా 34 వచ్చాయా మీరు అందరూ కూడా ఎటువంటి టెన్షన్ పడకండి. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ఏ ఫైనల్ రిజల్ట్ అనమాట. ఒకసారి మనకు రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆఫ్టర్ నార్మలైజేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మనకు ఫలితాలు అయితే మనకు విడుదల చేయడం జరుగుతుంది. దాని ప్రకారం అయితే మనం ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఎటువంటి డెసిషన్ అయితే తీసుకోకండి. మనమైతే ఫలితాలు వచ్చిన దాకా వేచి ఉన్నట్లయితే మనకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఇంకో డౌట్ ఏంటంటే అన్న మరి ఖచ్చితంగా మరి మేము పాస్ అయ్యే అవకాశం ఉందా లేదా, మరి 35 మార్క్స్ వచ్చాయంటే ఖచ్చితంగా మీరు అందరూ పాస్ అవుతారు. లైక్ ఏ విధంగా అంటే లాస్ట్ ఇయర్ కావచ్చు, అదేవిధంగా గత ఇయర్ కావచ్చు అనమాట. స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి మాకు ఇక్కడ ఒక క్లారిటీ ఉంది. కాబట్టి మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అంతెందుకు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఎంసెట్ 2020లో ఎగ్జామ్ రాసినప్పుడు అనమాట నాకు యాక్చువల్గా వచ్చేసి అనమాట దాదాపుగా 40 మార్క్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఎక్కువ కీ పేపర్ చెక్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత దాదాపు ఇక్కడ 47 మార్క్స్ అయితే నాకు వచ్చాయి. కాబట్టి ఈ యొక్క క్రైటీరియా ప్రక్రియ మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఎటువంటి టెన్షన్ పడకండి, మీకు అనుగుణంగానే మార్క్స్ అయితే వస్తాయి. ఎవరికైతే ఇక్కడ 35 నుంచి ఇక్కడ 39 మార్క్స్ ఉన్న విద్యార్థులు అందరూ కూడా క్వాలిఫై కావడం జరుగుతుంది. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ మీకు ఏమైనా డౌట్ కానీ క్వరీస్ ఉన్నట్టు కామెంట్స్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చదివి మళ్ళొక వీడియో రూపంలో వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇదన్నమాట గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.